భారతదేశంలో కోట్లాది మంది రైతులకు సేవలందిస్తున్న ఎరిస్ అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కదుకూరు గ్రామంలో జరిగిన వివిధ రకాల పోటీలలో పాల్గొనే విజయం సాధించిన వారికి మొదటి, రెండవ, మూడవ, నాలుగవ స్థానంలో నిలిచిన వారికి నగదు బహుమతితో పాటు వివిధ రకాల మెమంటోలు అందజేశారు. ఇదే పోటీల సందర్భంగా జరిగిన మహాజాత్రలో ఎరిస్ కంపెనీ ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది. ఖమ్మంలోనే కిన్నెరసాని అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ నలపనేని బాబురావు సారథ్యంలో వారి ప్రతినిధి బృందం నరసింహారావు, వెంకన్న తదితర బృంద సభ్యులు వేలాది మంది రైతుల సమక్షంలో ఎరిస్ కంపెనీకి చెందిన వివిధ రకాల ఎరువులను, ఉత్పాదక వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎరిస్ కంపెనీ స్టాల్ను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. కందుకూరులో జరిగినటువంటి ఎద్దుల పోటీల్లో ఒక అరుదైన ఘటన మనం చూసాము. ఎందుకంటే ప్రతి జంట, ప్రతి జోడిని కూడా దాదాపు 7, 8 మంది, 10 మంది వరకు పక్క నుండి ఎద్దుల్ని పరిగెట్టిస్తూ వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఎద్దుల్ని భయపెడుతూ వాటిని ముందుకు కదిలించేలా ప్రయత్నాన్ని మనం చూసాం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి తను ఎద్దులపై ఒక దెబ్బ కొట్టకుండా కనీసం వాటిని సైకిల్తోటి గద్దించుకుంటూ ఎద్దుల్ని ముందుకు నడిపించి తన యొక్క ప్రైజ్ కూడా గెలుచుకున్నాడు. ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో కలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మధ్యరాలండి. మీ పేరేంటి? బ్రహ్మయ్య గారు, గోపాలం బ్రహ్మయ్య గారు. మీకు ఏరిస్ కంపెనీ మీకు అవార్డు కూడా ఇచ్చింది. ఎందుకంటే రైతులకు అనుబంధంగా రైతులకు ఎన్నో సంవత్సరాలుగా సేవలు ఉన్నటువంటి ఏరిస్ కంపెనీ మీకు ప్రైజ్ ఇచ్చారు. మీకు ఎలా ఉంది? సంతోషంగా? బాగా సంతోషంగా ఉంది. మీరు ఎడ్లు ఎప్పటి నుంచి సాగుతున్నారు? ఎద్దుల గురించి ఒకసారి చెప్పండి. ఎద్దులు మామూలుగా పందాలు లేకపోయినా వాటిని బాగా శ్రద్ధగా మేపుకుంటుంటా. నేనే కాదు, ఎవరైనా. అంటే కొంతమంది మేపరేమో, నేను మాత్రం ఎప్పుడు 45 సంవత్సరాలు నా సర్వీసు ఈ గిత్తలు మేపటం. ఇక అదే పట్టులో వస్తున్నా. వాటి వల్ల నేనే నచ్చపాల పొలాలు అమ్ముకోవాలా. నా ఎంబడి కూడా ఈద వెంకటేశ్వర గారని కృష్ణా జిల్లా వాళ్ళు, జగన్నాథం గారు, పెద్దోళ్ళు, ఇక్కడ కందుకూరు వాళ్ళు కూడా నాకు సౌవర్గాలు ఉన్నారు. మెయిన్ వాళ్ళు కాళ్ళు పోయి కూర్చున్నాడు ఆయన గుర్తుపెట్టాడు నన్ను. అట్లా మేపుకుంటే ఈ టైం దాకా చేసుకుంటూ వచ్చాం. బ్రహ్మాండంగా ఉంటుంది. వాటి వల్ల బాగుంది. 40 సంవత్సరాల నుంచి మీరు దాదాపుగా ఈ పోటీలలో ఉన్నారు. ఎద్దులు మేపుతుంటే ఇదే ఎన్ని జతలు మార్చారు ఇప్పుడు ఎద్దులు? మీరు మార్చుంటా, ఒక 20 జతలు మార్చుంటా. 20 జతలు మార్చారు. ఇక్కడ అనేవి కానీ అన్ని ఫస్ట్లో కొట్టా. ఇంతకు ముందు ఫస్ట్ రికార్డు పోటీల్లో మామూలు సైజు బండ స్పెషల్గా. మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు అప్పట్లో. మహానాడు ఒక లారీ ఆడపిల్లలకి, ఒక లారీ ఎద్దలకి, కుర్రోళ్ళకి పెట్టారు. 2 బళ్ళు పెట్టుకొని పోయా. 6 రోజులు. 7వ రోజు ఇంటికి వచ్చాం. 4 ప్రైజులు తీసుకున్నాడా. అట్లా ప్రతి సంవత్సరం దాదాపు ప్రతి సంవత్సరం 20 ఫస్టులు కొట్టేవాడిని. ప్రతి సంవత్సరం 20. ఇక మళ్ళీ ఇప్పుడు గెత్తుంది. సో మీరు చూసారో లేదో, అదే ఒక్క మగోడు పేరు చెప్పమంటే అది పెట్టారు. ఒక్క మగాడు. ఒక్క మగాడు. మీరు ఎంతమంది వచ్చారు? ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? పల్నాడు జిల్లా. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఇద్దరు, నేను ఒక్కడే, ఆటో డ్రైవరు. ఆటో తీసుకొచ్చారా? ఆటో తీసుకొని వచ్చాం. ఇంకిద్దరే వచ్చింది. ఇక్కడ మా లోకల్ గా ఎవరు అంటే అంత అభిమానులు ఉంటారు కదా,
ఆ గొలుసు వేయటానికి రాడ్ వేయటానికి ఎవరుంటే వాళ్ళు అంటే ఒక అతను వచ్చాడు, సరదాగా ఉంది. కానీ ఇక్కడ జరిగిన పోటీలలో ఏ జోడికి చూసినా కానీ ఎద్దులకి 7, 8 మంది 10 మంది ఉన్నారు. కానీ మీరు మాత్రం సింగిల్ గా వచ్చింది, సింహం సింగిల్ గా వచ్చినట్టుగా. ఏంది అసలు మీకు ప్రత్యేకత ఏంది? ప్రత్యేకత అంటే ఇప్పుడు అంటే 7 మంది కొట్టి తోలటం అనేది మనకి ఇష్టం లేదు. ఎద్దును కొట్టకుండా తోలి ప్రైజ్ తీసుకోవాలి. అది అది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని చెప్తున్నాం మనము. అది వాళ్ళ ఇష్టం అనుకో. ఎద్దును టచ్ చేయకూడదు. ఎద్దుని ఇప్పుడు 4 నుంచి మేపాము, ఒళ్ళంతా పాలు కొట్టి పేడ కొడుతున్నాం. ఏం తేడా? ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సైడ్ ఉన్న వాళ్ళు కూడా నేను ఎక్కువ దెబ్బలు కొడితే నాకు పేరు వచ్చింది అనుకుంటారు. అది రాదు, పక్క వాళ్ళు కొడుతుంటారు. ఎందుకని ఆశ్చర్యపట్టు అట్టు కొడుతున్నాడు అంటారు, అంతేగా. అది తప్పది. ఎద్దులు కొట్టకుండా తోలు. ఇది నా తోలేం మనం, ఏడ కాదు. మన కారంపూడిలోనే బ్రహ్మరథం పెట్టారు తేజ్ ఎక్కించి. 40 సంవత్సరాల నుంచి మీరు పోటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంతే ఉంటారా? మీరు ఎద్దును ఒక్క దెబ్బ కొట్టకుండా గెలుస్తారా? ఎప్పుడు కొట్టను. ఆహా, ప్రతి ఒక్క సంవత్సరం కోట ప్రభను కడతాం. ప్రభకు ఎద్దులు కడతా. పిల్లలు ఆడపిల్లలు వీళ్ళు ఫోటోలు దిగుతారు బ్రహ్మాండంగా. కన్న బిడ్డలాగానే చూసుకుంటారు మీరు ఎద్దులు? అంతే అంతే అంతే. వాటి కూడా అంతేగా, ఎద్దు పిలిస్తే రావాలా. అది అట్లా నేర్పాలి ప్రతి ఒక్కడు. మనం శ్రద్ధగా మేపుతున్నాం, మాట వింటున్నాయి. చూసే వాళ్ళకి ఏంటంటే అమ్మో పొడుచుద్ది అనుకుంటారు, దూకుద్దట. ఏమందో ఇప్పుడు ఆటో పెట్టుతున్నాము, రాండి మీరు. ఇప్పుడు ఆటో ఇక్కడే ఉంది, మీరు తిరిగి రండి, నేను ఓపెన్ తాడేస్తా. ఆటో అటు పెడతాడు, ప్లాట్ఫారం ఆడబెట్టింది ఆడ కదా. ఆడకి ఆటో పోయేది కానీ ఇక్కడ లాక్కుంటుంటది, ఎక్కిపోద్ది ఆటోమేటిక్గా. తాడే వెళ్దాం, బండి ఎక్కుదామని చూతురు బండి అటు సాదుకున్నారు మీరు. తాడేసి పట్టుకుంటే మడాలు తప్పుతూ వచ్చి అతను పోయి బండి నుంచుంటది. ఆ తాడు అటు కడతా, రెండో దాన్ని విడుతా, పోయి మేలకొని దాని ఏమో నుంచుంటది. ఇక అన్నీ చేస్తాం. ఇక అతను ఆటో ఎక్కుతాం, ఇంటికి అడిపోతా. ఇంటి దగ్గర డాబా ముందే ప్లాట్ఫారం వేసా. ఇప్పుడు 1 గంట 2 అవుతుంది అనుకో, వెళ్తాము. మనవుడు వీళ్ళంతా నిద్రపోతుంటారు, ఎవరు లెగ్గొట్టున్నాం. ఆటో డ్రైవర్ ఉంటాడుగా, ప్లాట్ఫారానికి ఎరికి పెడతాడు. ఆ తాళ్ళు తిప్పుతాను, దిగి వచ్చి మేకులు కడికి వస్తాయి డాబాలోకి. ఇంక కట్టేస్తా, దానా పెట్టుకుంటా, మేత పెట్టుకుంటా, నీళ్ళు ఏమి తాగుతూ పెట్టుకుంటా. అప్పుడు కొనుక్కుంటాను. ఇప్పుడు ఈ 2 ఎడ్లే కాకుండా ఇంకేమున్నాయి మన దగ్గర? ఇప్పుడు ఆవులు కానీ ఎద్దులు కానీ? ఆవు ఉంది, మళ్ళీ దూడ పాలు తాగుతుంది, 6 నెలల దూడ, మంచి దూడ. ఇక అది సాగుతుంటాం, దాన్ని కూడా ఏమి తిండి తగ్గనేమో, బాగుంది. కాబట్టి మనుషులే కాదు, తన కన్న బిడ్డలతో పాటు సమానంగా తను పెంచుకున్న ఎద్దుల్ని దాదాపు 40 ఏళ్లుగా 4 దశాబ్దాలుగా ఈ యొక్క పోరాటంలో తన యొక్క సత్తా చూపిస్తున్నాడు. చూడటానికి సింగిల్ గా అత్యంత సామాన్యంగా ఉన్నప్పటికీ తను అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ చేతుల మీద కూడా తన అవార్డు తీసుకుని అనేక సందర్భాల్లో ఆయన తన సత్తా చాటారు. పల్నాడు జిల్లా నుంచి వచ్చి ఖమ్మం జిల్లా జరిగిన పోటీలలో తన ఎద్దులతోటి ఒకే ఒక్కడైనటువంటి ఎద్దుతోటి తన యొక్క విజయాన్ని సాధించి తన సగర్వంగా ఇక్కడ నుంచి తన యొక్క పల్నాడు జిల్లాకు పయనమవుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.